వెల్కమ్ టు మైండ్ మాస్టరీ. ఈరోజు నేను చెప్పబోయే వీడియో సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే ఏంటి? మనలో మనం మాట్లాడుకోవడాన్నే సెల్ఫ్ టాక్ అంటాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా మనం ఎంతో మందితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు డిస్కస్ చేసి రకరకాల పాజిటివ్ ఫీడ్బ్యాక్, రకరకాల నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుని మనం అలసిపోతూ ఉంటాం. సాయంకాలం, మార్నింగ్ కానీ మీకు మీ జీవితంలో ఎదురైన అనుభవాల్ని కానీ మీరు అచీవ్ చేయాల్సిన గోల్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఒక్క 10 నిమిషాల నుంచి అరగంట మౌనంగా మెడిటేషన్లో కానీ, మౌనంగా ఒంటరిగా కూర్చుని కానీ మీరు అచీవ్ చేయాల్సిన గోల్స్ ఈ తాలూకా విషయాలు ఏమున్నాయి, అసలు నువ్వెవరు, ఏం చేస్తున్నావు, నీ ప్రయాణం ఎంతవరకు వచ్చింది, నువ్వేం సంపాదించాలనుకున్నావు, మనీయా, ఫేమా, ఆరోగ్యమా, మంచి డిగ్రీయా, అసలు సొసైటీలో నిన్ను ఎలా ఐడెంటిటీ చేయాలనుకుంటున్నావు, ఎదుటి వ్యక్తులు నిన్ను ఎలా ఐడెంటిటీ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా నువ్వు కూర్చుని ఒక చోట కూర్చుని నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని మెడిటేషన్లోకి వెళ్ళి ఆలోచించి అసలు ఈరోజు చేయాల్సిన పని ఏంటి, ఈ నెలలో చేయాల్సిన పని ఏంటి, ఈ సంవత్సరంలో చేయాల్సిన పని ఏంటి, నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులు ఏంటి, రాబోయే ఒక నెలలో, ఒక వారంలో, ఒక సంవత్సరంలో, రాబోయే 10 సంవత్సరాల్లో నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ప్రస్తుతం నీ మైండ్ సెట్కి ఇప్పుడున్న సమాజానికి సరిపోతుందా లేదా అనే విషయాల గురించి నీ మనసులో నువ్వే ఒక వ్యక్తిగా నీ మనసులో ఉన్న వ్యక్తిత్వాన్ని ప్రశ్నించి నువ్వు నీ చైర్లోంచి పక్కకు జరిగి నీ యొక్క మేనరిజాన్ని ప్రశ్నించుకుంటూ నీ ప్రోగ్రెస్ సరిపోతుందా, నీ ప్రోగ్రెస్ ఇంతవరకు చేసింది ఎంతవరకు వచ్చింది, ఏం చేయాలనుకుంటున్నావు, నీ జీవితంలో ఫెయిల్ అయ్యావా, ఇప్పటివరకునో సక్సెస్ అయ్యావా, సక్సెస్ అవడానికి మార్గాలు ఏంటి, నీకున్న రిసోర్సెస్ సరిపోతున్నాయా లేదా, ఎకలాజికల్ చెక్ అంటే నీకు నీ చుట్టుపక్కల కానీ, సమాజంలో కానీ, నీకున్న ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, వాళ్ళు నీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, వాళ్ళకి నువ్వే విధంగా ఉపయోగపడుతున్నావు, నీ మైండ్ సెట్ ఇంకా ఏదైనా మార్చుకోవాలా, ఇటువంటి విషయాల మీద సెల్ఫ్ టాక్ క్వశ్చన్స్ నీ అంతట నువ్వే నిన్ను నువ్వే ప్రశ్నించుకుని సెల్ఫ్ టాక్ చేసుకుంటే, ప్రతిరోజు సెల్ఫ్ టాక్ చేసుకోవడం వల్ల నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ని నువ్వే తయారు చేసుకుని ఒకసారి రివ్యూ చేసుకున్నట్టుగా ఉంటుంది. అప్పుడు నువ్వు సాధించాలనుకున్న గోల్స్ కానీ, నువ్వు అచీవ్ చేయాల్సిన ఏమైనా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే వాటిని నువ్వు మార్చుకోవాల్సిన నీ మైండ్ సెట్ కానీ, బిహేవియర్ కానీ ఏవైనా ఉంటే వాటన్నింటినీ కూడా మీరు సరి చేసుకోవడానికి ఈ సెల్ఫ్ టాక్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.